ఆపారో అక్కడ నుంచి మొదలెట్టడం అన్నట్టు అంటూ ఉంటారు కదా, ఆ టైప్లో మీ ఇద్దరిని మేము ఆల్రెడీ ఓన్ చేసేసుకుంటాం సినిమా బిగినింగ్ నుంచి అన్న ఫీలింగ్లో ఉన్నాం మేము. మీరు సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత మన లేడీస్ టైలర్ జ్ఞాపకాలు ఎన్ని బయటకు వచ్చాయి, ఎన్ని మీరు ఒకరికొకరు నెమరు వేసుకున్నారు? టు బి వెరీ ఫ్రాంక్ అమ్మా, ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇది చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ లేడీస్ టైలర్ గురించి ఆలోచించే టైం లేదు ఈ కథలో. మా ఇద్దరికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎలాంటిది అని అంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మేము లేడీస్ టైలర్ గురించి ఆలోచించే అవకాశమే లేదు. ఇది ఎక్కేస్తుంది, ఇది ఇది దాని మీద ఇది ఓవర్లాప్ అయిపోతుంది. ఆ క్యారెక్టర్ కంటే ఈ క్యారెక్టర్ ఇది ఒక టైప్లో ఉంది. ముఖ్యంగా గెటప్స్ 26, 36, 46, 56, 60. మాకు అదేమంటే వచ్చి మాకు పొద్దున్నే ఏంటయ్యా మేకప్ వేసుకోవాలి అని అంటే కనుక 26 అని అంటే అవును 26 బెల్ బాటమ్ ప్యాంటు, ఇంకా అంటే పని చేయటం నాకు జీవితంలో మామూలుగా మా 48 ఏళ్ళ నుంచి మీ ముందు పనిచేస్తాను నేను. హాలిడే, ఐఎమ్ గోయింగ్ టు హాలిడే ఇన్ యూరోపియన్ కంట్రీస్, అలాంటి నా జీవితంలో ఇంతవరకు లేదండి. 45 సంవత్సరాలుగా భగవంతుడి దయ వల్ల ఇంకా పని చేస్తూనే ఉన్నాను నేను. నాకున్న పెద్ద హాలిడే ఏంటంటే పని చేయటమే. సో అందుకని పొద్దున్నే వచ్చి వీళ్ళు ఫుల్ పని అండి. అందుకని ఈ సినిమాలో బాగానే గిట్టుబాటు అయింది మాకు. అదే అసలు ప్రతి గెటప్ను 26కి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ని నేను కొంచెం కూడా షష్ఠి పూర్తి అయిపోయిన వెంటనే 36 అయిన వెంటనే 46 అయిన వెంటనే మళ్ళీ 16, 26 ఇలా వెళ్తూనే ఉంది. అసలు గ్యాప్ లేదు, ఆలోచించుకుంటూనే పూర్తి ఇన్వాల్వ్ అయ్యే యాక్టర్, ఎనీ యాక్టర్ మా జాబ్ అదే కదా. ఎందుకు ఊరికనే తింటున్నామా అందుకు కాదు కదా. మన జాబ్కు తగినట్టు వర్క్, కరెక్ట్గా ఫుల్ లెంగ్త్ వర్క్ ఉండేటట్టుగా క్యారెక్టర్స్, తద్వారా అందుకని డెలిబరేట్గా చెప్పగలను నేను. ఎక్కడైనా మనం లేడీస్ టైలర్లో నువ్వు బెత్త పుచ్చుకున్నప్పుడు అదంతా లేదు, అంత అవకాశమే లేదు అసలు. హౌ ఆర్ యూ బాగున్నా, ఇంకా చూసిన వాళ్ళు వీళ్ళిద్దరు అని చెప్పి మాట మీద అదేమంటే ఇతను ఒక సైకిల్ ఇచ్చేవాడు నాకు, చచ్చినట్టు సైకిల్ దొక్కాలి మాకు. మరి చూడగానే రీల్ అలా వెళ్ళిపోతుంది కదా అది.